Hello everyone, welcome back to my other video. Channel కొత్త వస్తే make sure to subscribe to my channel and పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టర్న్ ఆన్ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టండి. నేను ఎప్పుడు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మామ. బయట మాట్లాడుకునేది హాట్ టాపిక్ ఏంటంటే యూకేలో ఇమిగ్రేషన్ రూల్స్ చేంజ్ అయినాయి. జూలై 22, 2025 నుంచి అయితే కొత్త రూల్స్ వచ్చినాయి. ఎంతో మంది దగ్గర అయితే ఫేక్ న్యూస్, ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్. అండ్ యూకేలో మెయిన్లీ ఏ చేంజెస్ వచ్చినాయి, జూలై 22 నుంచి ఏవి అమల్లోకి రాబోతున్నాయి, సో అవి కరెక్ట్ గా నేను 4-5 చేంజెస్ ఉన్నాయి, అందరికీ అర్థమయ్యేలా చెప్తాను నేను. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మామ, షేర్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్స్ రోల్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఏంటంటే చేంజెస్ అవన్నీ కూడా చేంజెస్ అయినాయని చాలా మంది అయితే పోర్ట్రేట్ చేస్తున్నారు. చేంజెస్ అవన్నీ కూడా చేంజెస్ అయినాయని అంటున్నారు. సో చేంజ్ కానీ ముచ్చటైతే ఫస్ట్ మాట్లాడుకుందాం. 2 years పిఎస్డబ్ల్యూ 18 months కి చేంజ్ అయిందని అంటున్నారు. అసలు పిఎస్డబ్ల్యూ అంటే ఏంటి? పోస్ట్ స్టడీ వర్క్ వీసా. నువ్వు బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ యూకేలో చేసిన తర్వాత యూ విల్ గెట్ పిఎస్డబ్ల్యూ వీసా. బేసికలీ 24 months అయితే ఉంది. అది 18 months కి చేంజ్ అయింది, 18 months కి చేంజ్ అయింది, 18 months కి చేంజ్ అయింది. ఒక్కటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో రీల్స్, షార్ట్స్ తీసుకుంటా ఉంటాను. సో అదైతే ఫేక్ న్యూస్. సెకండ్ ఫేక్ న్యూస్ ఏంటంటే చేంజ్ అసలు అవ్వలే, కానీ బయట అయితే చెప్పుకుంటున్నారు అందరూ. ఐఎల్ఆర్, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. సో ఐఎల్ఆర్ అంటే ఏందిరా బాబు అంటే, నువ్వు లీగల్ గా ఒక 8 సంవత్సరాలు ఉంటే ఇది జనరల్ రూట్, ఐఎల్ఆర్ స్టేటస్ అయితే వస్తుంది. ఐఎల్ఆర్ అంటే ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. ఇట్స్ రూట్ ఫర్ ఎ పాస్పోర్ట్. పిఐఆర్ వస్తుంది, పర్మనెంట్ రెసిడెంట్ వస్తుంది. సో ఈ రూట్, జనరల్ రూట్ లో నువ్వు యూకేలో 8 years to 10 years ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఐఎల్ఆర్. ఆర్ ఎల్స్ నువ్వు స్కిల్డ్ వర్కర్ వీసాలో ఒక 5 years లీగల్ స్టేటస్ ఉంటే దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఐఎల్ఆర్, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. ఈ స్టేటస్ అయితే వస్తుంది. ఐఎల్ఆర్ తర్వాత పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్. సో ఇది 5 years to 10 years చేసేసిల్లు, 5 years to 10 years చేసిల్లు అని మొత్తం ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇవైతే నమ్మకుల్లి. ఇప్పుడు చేంజెస్ ఏమైనాయో దాని గురించి అయితే మాట్లాడదాం. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ చేంజ్ వచ్చేసి, అండ్ ఈ చేంజెస్ ఎప్పటి నుంచి వస్తాయంటే జూలై 22, 2025 నుంచి అయితే నేను ఇప్పుడు చెప్పే అన్ని కొత్త యూకేలో ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ లాస్ ఇప్పుడు అమల్లోకి అయితే వస్తాయి. జూలై 22, 2025 గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద ఫస్ట్ చేంజ్, యూకేలో స్కిల్డ్ వర్కర్ వీసా శాలరీ థ్రెషోల్డ్ వాల్యూ అప్పుడు ఎంత ఉండే అంటే 38,700 pounds per year అయితే ఉండేది. ఇప్పుడు అది కాస్త 41,700 pounds అయితే ఇంతకైతే చేంజ్ చేశారు. అండ్ న్యూ ఎంట్రన్స్ వీసా వాళ్ళకి ద చేంజెస్ వచ్చేసి 30,960 అయితే ప్రీవియస్ గా ఉంటే ఇప్పుడు న్యూ చేంజ్ పర్ ఇయర్ శాలరీ ఎంత ఉండాలంటే 33,400 pounds అయితే చేంజ్ చేసి మామ. స్కిల్డ్ వర్కర్ వీసా చేంజెస్, శాలరీ థ్రెషోల్డ్ వాల్యూ అయితే మీరు తెలుసుకున్నారు ఇప్పుడు. అండ్ న్యూ ఇమిగ్రెంట్ వాళ్ళ పర్ ఇయర్ శాలరీ థ్రెషోల్డ్ వాల్యూ కూడా అయితే తెలుసుకున్నారు. సో ఇది చేంజ్ అయితే ఫస్ట్ చేంజ్ మామ. సెకండ్ చేంజ్ వచ్చేసి దొంగ నా కొడుకులు, హైదరాబాద్ లో మన ఆంధ్రలో చాలా మంది దొంగ నా కొడుకులు హెల్త్ కేర్ వీసాలు అమ్ముకొని చాలా బిజినెస్లు అయితే చేస్తున్నారు మామ. ఇల్లులు కట్టుకుంటున్నారు, మస్తు జిందగీ అయితే స్టార్ట్ అయింది వాళ్ళదైతే. అక్కడ ఇండియాలో కూర్చొని లక్షలు అయితే టోల్గా అయితే సంపాదించింది మామ. ఇప్పుడైతే యూకే గవర్నమెంట్ ఇప్పుడు దానికి చెక్ అయితే పెట్టేసింది. నేను వెరీ హ్యాపీ దీనికైతే. హెల్త్ కేర్ వీసాలు, సీనియర్ హెల్త్ కేర్ వీసాలు ఈ కన్సల్టెన్సీ, ఈ ఏజెంట్ దొంగనా కొడుకులు అయితే బయట అమ్ముకునేది. ఇప్పుడు అది లేదు. నో మోర్ హెల్త్ కేర్ వీసాస్ ఫ్రమ్ ఓవర్సీస్. నువ్వు ఇండియాలో హెల్త్ కేర్ వీసా తీసుకొని నేను యూకే కొత్తా అంటే అది ఫేక్. ఇంకా ఇందులో చిన్న అప్డేట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద యూకే కంట్రీ యూ కెన్ స్విచ్ టు హెల్త్ కేర్ వీసా, సీనియర్ హెల్త్ కేర్ వీసా, హెల్త్ కేర్ వర్కర్ గా నువ్వు స్విచ్ అవ్వచ్చు. అది కూడా 22 July 2025 లోపు నీకు కాస్ట్ వచ్చే ఉంటే యూ కెన్ స్విచ్ టు హెల్త్ కేర్ వీసా. అండ్ కమింగ్ టు ద థర్డ్ చేంజ్, స్కిల్డ్ వర్కర్ వీసాకి నువ్వు స్విచ్ అవ్వాలంటే ఆర్ మూవ్ అవ్వాలంటే అప్పుడు ఇంటర్ ఉన్నా సరిపోయేది. నువ్వు అప్పుడు ఇంటర్ లెవెల్ ఉన్నా కూడా సరిపోయేది. నువ్వు +2 చదువుకున్నా కూడా యూ కెన్ ఏబుల్ టు స్విచ్ టు స్కిల్డ్ వర్కర్ వీసా. ఇప్పుడు ఆ చేంజ్ కాస్త చేంజ్ చేసి మామ ఆర్క్యూఎఫ్ లెవెల్ 6. ఆర్క్యూఎఫ్ లెవెల్ 6 ఏంద్రా బాబు అంటే, యూ హ్యావ్ టు బి ఎ గ్రాడ్యుయేట్ ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ టు స్కిల్డ్ వర్కర్ వీసా. సో నువ్వు గ్రాడ్యుయేట్ అయి ఉంటేనే యూ కెన్ ఏబుల్ టు స్విచ్ టు స్కిల్డ్ వర్కర్ వీసా. సో ఇప్పుడు ఆ లెవెల్ అయితే పెంచేసి మామ. ఆర్క్యూఎఫ్ లెవెల్ 6 అంటే బ్యాచిలర్స్ లెవెల్. అది యూకేలో ఆర్క్యూఎఫ్ లెవెల్స్ నుంచి చూస్తారు ఎడ్యుకేషన్ లెవెల్స్. నువ్వు బ్యాచిలర్స్ డెఫినెట్ గా పాస్ అయ్యి అయితే ఉండాలి, దెన్ యూ కెన్ స్విచ్ టు స్కిల్డ్ వర్కర్ వీసా. అండ్ స్కిల్డ్ వర్కర్ వీసా బ్యాచిలర్ లెవెల్స్ కి పెంచిల్లు కాబట్టి ఇందులో కూడా చేంజ్ వచ్చింది మామ. ఇప్పుడు బ్యాచిలర్స్ మినిమం ఉండాలంటే సో చిన్న సపోర్టింగ్ రోల్స్, చిన్న స్పాన్సర్డ్ జాబ్స్ అయితే తీసేసిల్ మామ. 180+ స్పాన్సర్డ్ జాబ్స్ అయితే తీసేసిల్ మామ అఫీషియల్ గా. ఇది జూలై 22, 2025 నుంచి అయితే నీకు చిన్న సపోర్టింగ్ రోల్స్, పోర్టర్ జాబ్స్, పెయింటింగ్ జాబ్స్ అందులో వీసాలు వచ్చాయి మామ. చిన్న సపోర్టింగ్ రోల్స్ కూడా నీకు వీసాలు వచ్చేది. కానీ ఇప్పుడు
22 తర్వాత నీకైతే ఇలాంటి ఏ వీసాలు అయితే నడవవు మామ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద ఫోర్త్ చేంజ్, న్యూ టెంపరరీ ఆక్యుపేషన్ లిస్ట్ అయితే తీసుకొచ్చింది మామ. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో ఏంటంటే ద క్రిటికల్ జాబ్స్ అయితే ఉంటాయి మామ. ఇవి యూకే ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూకే ప్రాజెక్ట్స్ అండ్ యూకే ఎకనామిక్ గ్రోత్ కి అయితే హెల్ప్ అవ్వాలి మామ. ఆ జాబ్స్ అయితే ఉంటది. సో 3 years అయితే ఈ వీసా ఉంటది. అండ్ ఈ వీసా మీకు వస్తే డిపెండెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇవి మా బేసిక్ చేంజెస్ అయితే ఇవి అయితే వచ్చినాయి జూలై 22, 2025 నుంచి అయితే ఇవి అమల్లోకి అయితే రాబోతున్నాయి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ స్కిల్డ్ వర్కర్ వీసాలో ఉన్నారు వాళ్ళకి ఈ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ అవ్వవు. ఆల్రెడీ ఇఫ్ దే ఆర్ ఇన్ స్కిల్డ్ వర్కర్ వీసా 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, 3 years అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ 2 years ఎక్స్టెండ్ చేసుకుంటే వాళ్ళకు కూడా కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అయితే అంటే అవి కావు మామ. కొత్తగా జూలై 22 నుంచి తర్వాత కొత్తగా ఈ స్కిల్డ్ వర్కర్ వీసాలు తీసుకున్నారు, స్విచ్ అయిన అంటే వాళ్ళకైతే ఇవి అమల్లోకైతే వస్తాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. పోయే ముందు ఒక లాస్ట్ టిప్ అయితే చెప్తా. మీకు ఎక్కడైనా వర్క్ ప్లేస్ లో ఆర్ ఎక్కడైనా మీకు స్పాన్సర్ జాబ్ వస్తున్నారంటే ట్రై టు స్విచ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బట్ డోంట్ గెట్ ఇన్ టు ట్రాప్. మీరు ఫేక్ వీసా ట్రాప్లు అయితే పడద్దు. జాగ్రత్తగా అయితే చూడండి. మీకు ఎవరైనా స్పాన్సర్ ఇస్తున్నారు జూలై 22 ముందు ఇస్తున్నారంటే తీసుకోండి, అది బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ డోంట్ గెట్ ఇన్ టు ట్రాప్ విత్ ఫేక్ వీసా కన్సల్టెంట్స్ అండ్ ఫేక్ ఏజెంట్స్. చాలా మంది అయితే బిజినెస్ అయితే చేస్తారు మామ ఈ రూల్స్ వచ్చినాయి కాబట్టి. సో ఆశ అయితే చూపిస్తా అంటారు, పైసలు తక్కువకైనా వీసా స్విచ్ అవ్వు అని. సో జాగ్రత్తగా అయితే ఉండండి. సో బిఫోర్ 22 జూలై మీకు కాస్ట్ వచ్చిందంటే మీకు ఓల్డ్ రూల్స్ అప్లికేబుల్ అయితే, న్యూ రూల్స్ అయితే అప్లై అవ్వవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే కిరాక్. బాయ్.